పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బూత్ లెవెల్ మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్ కు ముఖ్య అతిథిగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. రేపటి బూత్ లెవెల్ మీటింగ్ కు సంబంధించి ఏర్పాట్లపై గాంధీ భవన్ లో నేతలు సమావేశమయ్యారు. హైదరాబాద్ ముఖ్య నేతలతో సమావేశమైన కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి ఏర్పాట్లకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి దాదాపు 35,000 మంది హాజరయ్యే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి పోలింగ్ బూత్కు సంబంధించిన అభ్యర్థులను కూడా పిలిపించాలని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మెజార్టీ సీట్లు గెలవాలని ఒక లక్ష్యంతో అయితే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కాబట్టి పోలింగ్ బూత్ ఏజెంట్లందరినీ కూడా పిలవాలని నిర్ణయించింది. పోలింగ్ బూత్ ఏజెంట్లతో అందరితోటి ప్రత్యేకంగా నేరుగా ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనే భేటీ కాబోతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా వారితోటి కూడా సంభాషించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాబట్టి మెజార్టీ సీట్లు కూడా గెలవాలని ఒక లక్ష్యంతో పెట్టుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ లక్ష్యం ఏదైతే మిస్ కాకుండా కూడా ప్లాన్ చేయాలని కూడా చూస్తున్నారు. అందులో భాగంగానే మొట్టమొదటిసారిగా పోలింగ్ బూత్ ఏజెంట్లను అందరూ కూడా పిలిపిస్తున్న పరిస్థితి. రాష్ట్రంలో దాదాపు 32,000 పోలింగ్ బూత్లు ఉన్న నేపథ్యంలో ఆ పోలింగ్ బూత్లకు సంబంధించిన ఏజెంట్లందరినీ కూడా స్వయంగా పిలిపిస్తున్నారు. ఈ పోలింగ్ బూత్ ఏజెంట్లతో పాటు ముఖ్యమైన నేతలందరూ కూడా దాదాపు హాజరవబోతున్నారు. జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా కూడా అతనే ఉన్నారు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కానీ మిగతా నేతలు, ముఖ్యమైన నేతలంతా కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా దిశానిర్దేశం ఉండబోతుంది, ఏ విధంగా అసలు గెలవాల్సిన లక్ష్యం ఏంటి అనేది ఆ లక్ష్యానికి సంబంధించిన అంశాన్ని కూడా వివరించే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున పోలింగ్ బూత్కు సంబంధించిన ఏజెంట్లు అందరూ కూడా వస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఎక్కడ కూడా మిస్ కాకుండా ఉండేందుకు కూడా దానికి సంబంధించి కూడా గాంధీ భవన్లో చకచక వరుసగా సమీక్షలు అయితే చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఏసీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి దీనికి సంబంధించి వరుసగా రివ్యూలు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సంబంధించిన ముఖ్యమైన నేతలంతా కూడా అంటే ఇప్పటికే అన్ని ఎన్నికల్లో పోటీ చేసిన వారందరినీ కూడా పిలిపించి మాట్లాడే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రోగ్రాం కాబట్టి ఎక్కడ కూడా మిస్ కాకుండా పార్టీ పరంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా కూడా చూడాలని కూడా చెప్తున్నారు. అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కూడా స్వయంగా గాంధీ భవన్ కూడా రప్పించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కూడా ఇదే అంశాన్ని కూడా చర్చించడం జరిగింది. పెద్ద ఎత్తున దాదాపు 34,000-35,000 మంది వస్తున్నారు. కాబట్టి ఏర్పాట్లకు సంబంధించి కూడా స్వయంగా దీపదాస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కూడా చర్చించి దానికి సంబంధించి కాస్త దిశానిర్దేశం రోడ్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. వీటితో పాటు అనుబంధ విభాగాలకు అన్నింటి కూడా ఇప్పటికే వరుసగా అందరినీ పిలిపించుకొని మాట్లాడుతున్నారు. రేపు జాతీయ అధ్యక్షుడు వస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి కోసం ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి, దానికి సంబంధించి ఏ విధంగా రోడ్ మ్యాప్ ఉండాలని చెప్పేసి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. రేపు మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. కాబట్టి అన్ని పోలింగ్ బూత్లకు సంబంధించిన ఏజెంట్లు అందరూ కూడా ఖచ్చితంగా రావచ్చేటట్టుగా చూడాలి. అదేవిధంగా పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సమాయత్తం చేయడంలో భాగంగా రేపటి నుంచి ఈ జాతీయ కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేయబోతుంది. కాబట్టి మొట్టమొదటి సమావేశం తెలంగాణలోనే ఉంటుంది. కాబట్టి ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తే అందులో భాగంగా 34,000 మంది ఎత్తున వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వరుసగా సమీక్షలు అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు. హరీష్, థ్యాంక్ యూ ప్రతాప్.